పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి యావత్ భారతదేశము అట్టుడికిపోతూ ఉంటే మన దేశంలోనే ఉండి దీనికి సంబంధించి ఖండించాల్సింది పోయి కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. అసలు వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు ఎవరి కోసం దేనికోసం అనేది అర్థం కాక అయోమయ పరిస్థితుల్లో ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ భారత్ ఏం చేస్తుందో అంటూ వణికిపోతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు ప్రస్తుతం కాకపుట్టిస్తున్నాయి. అటు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ, ఆయన భర్త రాబర్ట్ వాద్రా మొదలుకొని కాంగ్రెస్ నేతలు పాక్ మద్దతుగా ప్రకటనలు చేయడం ప్రస్తుతం వివాదాస్పదమవుతుంది. ఇక భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఈ వ్యవహారంపై స్పందించిన సిద్ధరామయ్య పాకిస్తాన్తో యుద్ధం వద్దని, యుద్ధానికి తాము అనుకూలం కాదని పేర్కొన్నారు. దీంతో సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ మీడియా సంస్థలు హైలైట్ చేస్తూ కథలుగా వార్తలు రాస్తున్నారు. ఇక యుద్ధం వద్దని భారత్కు చెందిన నేతలే పేర్కొంటున్నారంటూ పాక్ మీడియా పేర్కొంటోంది. దేశంలో హిందూ ముస్లిం ఘర్షణ జరుగుతోందని, దీనివల్ల ముస్లింలు అసౌకర్యంగా ఉన్నారని భావిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఎంపీ ప్రియాంక గాంధీ ఆమె భర్త తెలిపారు. అందుకే ఉగ్రవాదులు గుర్తింపు అడిగిన తర్వాత అటు ప్రజలను చంపుతున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం హిందుత్వాన్ని ప్రోత్సహించడం కూడా దీనికి కారణమని తెలిపారు. అయితే తరచుగా హిందుత్వం గురించి మాట్లాడుతున్నందువల్లే మైనార్టీ సమాజం అసౌకర్యానికి ఆందోళనకు గురవుతుందని పేర్కొన్నారు. బట్ అదే ముస్లిం సమాజానికి సంబంధించి మోదీ గవర్నమెంట్ తీసుకొచ్చిన సంస్కరణల గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అంటే పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇక్కడికి వచ్చినప్పుడు హిందువా ముస్లిమా అడిగి మరి తరిచి చంపినప్పుడు 25 మంది చనిపోయినప్పుడు ఎలా మీరు ఇంత మద్దతు ఇస్తున్నారు? మద్దతు ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఎందుకు ఉంటున్నారు? అక్కడికి వెళ్ళి మద్దతు ఇవ్వండి అంటూ కూడా ఏపీ డిప్యూటీ సీఎం చేసిన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ప్రస్తుతము ప్రతి హిందువులు దాన్ని సపోర్ట్ చేస్తూ, తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు సపోర్ట్ చేస్తూ ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఇది సబబు కాదు అంటూ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి సీనియర్ రాజకీయ విశ్లేషకులు పార్థసారథి గారు, అలాగే బీజేపీ అధికార ప్రతినిధి అల్జాపూర్ శ్రీనివాస్ గారు మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా పార్థసారథి గారి దగ్గరికి వెళ్దాము. పార్థసారథి గారు, పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్స్కి అయితే ఇప్పుడు హ్యూజ్ రెస్పాన్స్ అయితే వస్తుంది. నిజంగా ఇక్కడ ఉండి వాళ్ళకు మద్దతు తెలిపే వాళ్ళు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది? అక్కడ చనిపోయిన దాని ఘటనకు సంబంధించి మాట్లాడకుండా ఎందుకు దీన్ని రాజకీయంగా పులిమే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా వాదన తెర మీద తీసుకొచ్చారు. అలాగే కాంగ్రెస్ నేతలు చేస్తున్న కామెంట్స్ను కూడా మీరు విన్నారు కాబట్టి ముందుగా మీ అభిప్రాయం ఏంటి? హలో హలో శ్రీనివాస్ సార్, మీ దగ్గర కొంచెం డిస్టర్బెన్స్ గా ఉన్నట్టుంది, నాయిస్ ఎక్కువగా ఉంది. శ్రీనివాస్ సార్, హలో మాట్లాడండి. ఓకే, మాట్లాడండి. శ్రీనివాస్ సార్ గారు, మీ దగ్గర నుంచి వెళ్ళా అనుకుంటాను డిస్టర్బెన్స్ కొంచెం. ఒక్కసారి చెక్ చేస్తారా సార్? శ్రీనివాస్ సార్, వినిపిస్తుందా నా వాయిస్? శ్రీనివాస్ గారు, హలో పార్థసారథి గారు, మీ వాయిస్ క్లియర్గానే ఉందండి. నా వాయిస్ మీకు రీచ్ అవుతుందా మేడం? వినిపిస్తుంది. ఓకే, హలో, ఎవరో ఒక రెస్పాండ్ అవ్వండి శ్రీనివాస్ గారు. అదే మధ్యలో వేరే వాయిస్ వస్తుందమ్మా, వేరే వాయిస్ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ వస్తుంది. ఓకే ఓకే, వస్తుంది. పీసీఆర్ ఒక్కసారి పవన్ కళ్యాణ్ స్పీచ్ వస్తుందంట, మనం మాట్లాడలేం. ఇప్పుడు ఓకేనా సార్? హలో పార్థసారథి గారు, ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు అది పవన్ కళ్యాణ్ వాయిస్ వస్తుంది. ఇంకా స్టిల్ వస్తుందా? ఇప్పుడు ఆగింది. ఆగిందండి ఇప్పుడు. సార్, ఎవరైనా ఒక రెస్పాండ్ అవ్వండి, శ్రీనివాస్ గారు కానీ పార్థసారథి గారు కానీ. పార్థసారథి గారు, ఫస్ట్ మీరే స్టార్ట్ చేయండి. మేడం, ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి కొందరిని అప్పీల్ చేసే పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీ మొట్టమొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తోంది. కాంగ్రెస్ పార్టీ విధానాల కారణంగానే ఈరోజు తీవ్రవాదానికి వాళ్ళు ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వకపోయినా వాళ్ళ విధానాల కారణంగా ఈ తీవ్రవాదం పూర్తిగా
కఠినంగా అణిచివేయబడలేదన్న వాదన ఈరోజు దేశవ్యాప్తంగా ఉంది. ఉమ్, ఇప్పుడు పహల్గామ్ లో ప్రత్యక్షంగా కెమెరాల సాక్షిగా అక్కడ ఏం జరిగిందో మొత్తం చూసినప్పుడు అక్కడ చనిపోయిన వారి బంధువర్గం, సన్నిహిత బంధువర్గం, వాళ్ళ చనిపోయిన వ్యక్తుల యొక్క ఆ ఆ భార్యలు కానీ వీళ్ళు కానీ చెప్పిన దాని ప్రకారం మీరు హిందువులా కాదా అని అడిగి నిర్ధారించుకొని మరీ చంపినప్పుడు దాన్నేదో మసిపూసి మారేడికాయ చేయాలని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఇది గతంలో కూడా ఆ పార్టీకి ఇబ్బంది తీసుకొచ్చే ఈ రోజు ఇబ్బంది తీసుకొస్తున్నాయి. ఉమ్, ఇప్పుడు అది రాబర్ట్ వాద్రా మాట్లాడింది కానీ, లేదా నిన్నగాక మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల లేని ఫోటోని సుప్రియా పెట్టిన విషయంలో కానీ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుండి మేల్కొని ఇదేదో ఎదురు దెబ్బ తగిలే ఇది ఉంది అని చెప్పి మాకు సంబంధం లేదు నాయకులతో అని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఉమ్, అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఇది ఏదైతే ఒక వర్గాన్ని సంతృప్తి పరచడానికి ప్రయత్నిస్తుందో ఆ ప్రయత్నం ఈసారి కూడా బహిర్గతమైంది. దీన్నే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు. ఇప్పుడు నిన్న అద్దంకి దయాకర్ గారు మాట్లాడుతూ ఎవరైతే సమర్థిస్తున్నారో వాళ్ళు పాకిస్తాన్ పొమ్మని మమ్మల్ని ఎట్లా చెప్తారో, అసలు బీజేపీ ఎట్లా చెప్తుందని ఆయన మీరే ఎలాంటి దేశాన్ని విడిచి అని మాట్లాడిన దానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది సరే. ఇప్పుడు ఈ దేశంలో ఉంటే ఈ దేశం పౌరులుగా ఉండాలి, ఖచ్చితంగా ఈ దేశం ఈ దేశానికి సంబంధించి మీరు మతం ఏదైనా కావచ్చు, కానీ దేశానికి సంబంధించి దేశ భద్రతకు సంబంధించి వచ్చినప్పుడు ఈ దేశం మొదటి ప్రాధాన్యతగా ఉండాలి. అది పౌరుడిగా కనీస బాధ్యత. ఆ బాధ్యత మేము తీసుకోము, ఆ బాధ్యతలో మేము ఉండము అని అనుకుంటే మాత్రం పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు కరెక్టే. పౌరుడు నువ్వు ఏ పార్టీ కావచ్చు, ఏ మతం కావచ్చు, ఏ కులం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక దేశ పౌరుడిగా ఆ దేశం యొక్క బాగుని, ఆ దేశం యొక్క మంచిని ఆకాంక్షించేవాడిగా ఉండాలి. ఖచ్చితంగా. శ్రీనివాస్ గారు నమస్తే. ఆల్మోస్ట్ అలా అయితే నిన్న పవన్ కళ్యాణ్ గారు చాలా ఘాటుగా స్పందించారు, కరెక్ట్ వేలోనే రియాక్ట్ అయ్యారు. ఖచ్చితంగా మన పాదసారథి గారు అన్నట్టు మన దేశ బాగు కోరుకోలేని వాళ్ళు ఉండడం కరెక్ట్ కాదు అన్న దానికి సంబంధించి, బట్ కాంగ్రెస్ ఇంకా వితండవాదం చేస్తూనే ఉంది. ఎలా చూడాలంటారు దీన్ని? ఫస్ట్ అయితే కాంగ్రెస్ పార్టీ గత చరిత్ర 1947 అంతకన్నా ముందు చరిత్ర గుర్తు చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ యొక్క రోల్, కాంగ్రెస్ పార్టీ చేసిన పనికి ఈరోజు భారతదేశం రెండు ముక్కలుగా మతాల పేరు మీద మతాల కారణంగా విడదీయబడ్డది. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం. అప్పటి కాంగ్రెస్ నాయకత్వం మొత్తం కూడా దీన్ని బాధ్యత వహించాలి. అది గుర్తు చేసుకోవాలి. ఇప్పటి అద్దంకి దయాకర్ కావచ్చు, సోకాల్డ్ వాద్రా కావచ్చు, లేకుంటే వారి యొక్క యువ నాయకుడు రాహుల్ గాంధీ కావచ్చు, ఇంకెవరు కావచ్చు, గుర్తు చేసుకోవాలి. వారు చేసినటువంటి ఘనకార్యానికి వాళ్ళు ఈరోజు మరి సతమతం అవుతున్నది. అర్థం చేయాలి. కాశ్మీర్ కారణం ఎవరండి? 370 ఆర్టికల్ కాంగ్రెస్ పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ కారణంగానే ఇప్పటికి కూడా ఆ ప్రజల్లో అటువంటి యొక్క వేదన, ఆవేదన, ఆ యొక్క ముస్లిం సోదరులో విశ్వాసం కలగక మరి మీరు నూరి పోసినటువంటి ఒక మత ఒక బీజాన్ని మొత్తంగా కూడా వాళ్ళు దాన్ని టేకప్ చేసుకుని దాన్ని చేసుకుని దేశాన్ని మరి ఒక్కసారి ముక్కలు చేసే ప్రయత్నం మా కాశ్మీర్ మాకు కావాలని చెప్తా ఉన్నారు. ఇది కాంగ్రెస్ అపీజ్మెంట్ పాలిటిక్స్ కారణంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పోషించిన మణిశంకర్ అయ్యర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, చాలా మంది నాయకులు లేదా దిగ్విజయ్ సింగ్ కూడా కావచ్చు, ఇట్లా అనేక మంది నాయకులను ఇప్పటికి కూడాను అప్పటి తప్పును సవరించుకోక ఇప్పటికూ అదే స్టాండ్ మీద మరి ఓ 15%, 20% ఓట్ల కోసం ఈ అపీజ్మెంట్ కారణంగా ఉగ్రవాదం వాళ్ళ చేతిలో ఉన్నప్పటికీ ఉగ్రవాదం తప్పు అని చెప్పే ధైర్యం లేదు వాళ్ళకు. ఇంతమంది చనిపోతే కనీసం కర్టెచ్చి కాల్ విజిట్ చేసేటువంటి పరిస్థితి లేదు. కానీ ఎవరో ఒక ముస్లిం సోదరుడు చనిపోతే వాళ్ళ ఇంటికి పోయి పరామర్శించి మాట్లాడించేటువంటి పరిస్థితి అడ్డం పడుతున్న వాళ్ళకి స్టాండ్ ఓన్లీ ఫర్ ఓట్ చెక్ అని చెప్పేసి. కాబట్టి అద్దంకి దయాకర్ మాట్లాడిన మాట కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళు ఆత్మ పరిస్థితి చేసుకోవాలి. ఏ దేశమైనా ఒక్కటే, దేశం అంటే కేవలం భూభాగం మాత్రమే కాదు, మనుషులున్న ప్రాంతం మన చేతితో పరిపాలన కోసం అందినటువంటి ఒక అవకాశం దేశం మాత్రమే కాదు. దేశం అంటే ఆ దేశానికి ఒక జాతి అంటూ ఉంటుంది, జాతికి సంస్కృతి సంప్రదాయాలు ఉంటాయి. వాటి విలువల్ని అర్థం చేసుకొని ఆ జాతిని గౌరవించిన వాళ్ళు ఎవ్వరు కూడా దేశభక్తులు కాలేరు.
భలే ఇక్కడ ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, జైనులు అందరు ఉన్నారు. కానీ ఒక భారతదేశం ఒక జాతి, అది హిందూ జాతి, హిందూ మతం కాదు, జీవన విధానం అది. ఆ యొక్క జీవన విధానాన్ని, ఆ సంస్కృతిని గౌరవించే వ్యక్తులు 80% మంది యొక్క ప్రజల యొక్క ఆ భావాల్ని అర్థం చేసుకోకుండా ఓట్ల కోసం తప్పు చేసిన వాళ్ళని సమర్థించేటువంటి ఒక నాయకత్వం ఈ దేశానికి ఎట్లా ఉపయోగపడతారు, ఎట్లా దేశ భద్రత కోసం వాళ్ళు పాటుపడ్డట్టు చెప్పండి. కాబట్టి మేము చాలా గర్వంగా చెప్పుకుంటాం హిందువులం అని చెప్పి, హిందుస్థాన్ అని చెప్పి, హిందూ దేశం, హిందూ సంస్కృతి అని. ఈ యొక్క సంస్కృతి సంప్రదాయాన్ని గౌరవించాలి. మీరు ఆచరించకుండా కనీసం గౌరవించండి, ఆచరించే వాళ్ళకు ప్రేమించండి. అయితేనే మీకు మెజారిటీ సంఖ్యలో ప్రజల యొక్క ప్రేమ కూడా లభిస్తుంది. అయినా సర్వే జన సుఖినో భవంతో ఒక నానుడి హిందూ సమాజంలో ఉన్నది. వాళ్ళలాగా కొంతమంది ముస్లిం ఛాందస్వాదులు ఉగ్రవాదులుగా మారి ఈ దేశాన్ని, లేకుంటే ఈ ప్రజల్లో మొత్తం కూడా భయభీతమైన వాతావరణం నెలకొల్పడం ద్వారా హిందూ సమాజం భయపడదు. మేము ఓపికతోనే అందరిని కలుపుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం. తప్పు చేసినా సవరించే ప్రయత్నం మాటల ద్వారా చేస్తున్నాం. వినప్పుడు లా టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. వెదర్ ఇట్ కుడ్ బి ఇండియన్ ముస్లిం, ఇట్ కుడ్ బి ఇండియన్ టెర్రరిస్ట్ కావచ్చు, లేకుంటే పాకిస్తానే కావచ్చు. సో అవన్నీ మర్చిపోయి ఇక్కడ అద్దెంకి దాకా ఇష్టారాజ్యంగా మాట్లాడతాను, పాకిస్తాన్ ప్రేమించా, ఇప్పుడు బయటికి రాని మాట్లాడండి. ఇంకొక మాట ఏంటంటే, హిందువులు ముస్లింల మధ్య విభజన జరిగినట్టు ఇక్కడ హిందూవాదాన్ని హైలైట్ చేస్తున్నారు. కాబట్టి ముస్లింల కడుపు మండి వాళ్ళు అక్కడి నుంచి ఇదంతా చేశారు అంటూ వాళ్ళు ఒక ఎలిగేషన్ రైజ్ చేస్తున్నారు. నిజంగా అదే చెప్తున్నాను, నేను అదే చెప్తున్నాను. హిందూవాదం అంటే నిజంగా మీరు ఇంతకాలం పెంచి పోషించి దేనికి పోషించినారు మీరు? ముస్లిం వాదం కాదా? అరే హిందూ అని చెప్పుకునేటువంటి ధైర్యం చేయలేని వాడు మరి అబద్ధం మాట్లాడి నువ్వు ఏ జాతికి చెందినోడో నీకు తెలియకుండా చెప్పుకునే ధైర్యం లేదు. బయటకు వచ్చి నేను జంజనం వేసుకుంటా, ఒంటి మీదకెళ్ళి లాల్చి మీదకెళ్ళి జంజనం వేసుకుని నేను పక్క బ్రాహ్మణ్ చెప్పి ఎందుకు చెప్పుకుంటావు? హిందూ అనే మీకు విశ్వాసం లేనప్పుడు నువ్వు అసలు హిందువే కాదు. రాహుల్ గాంధీ ఓ నైట్ మీదకెళ్ళి జంజనం వేసుకుని నేను పక్కా హిందువుని, నేను బ్రాహ్మణ్ చెప్పి చెప్పుకుంటావు. ఓట్ల కోసం కాదా ఇది? ఎక్కడ రాజకీయము? రాజకీయాలు మతాలతో జోడించి మీరే ఆడుతున్నారు కదా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. మేము చెప్పేది ఉన్నట్టుగా మాట్లాడతాం. మేము ఎప్పుడు కూడా రాంగ్ డైరెక్షన్లో ఎవరిని తప్పుదారి పట్టించే ప్రయత్నం మేము ఆలోచించాం. మనం చాలా గంటాపదంగా మాట్లాడతాం. మేమంతా హిందువులం, హిందూ సమాజం భద్రంగా ఉండాలి, యావత్ దేశం అంతా కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్తా ఉంటాం మేము. కానీ వాళ్ళంతా కాదే, నోట హిందూ అనే వర్డ్ రాదు. హిందూ అనే వర్డ్ తీసుకొచ్చే ధైర్యం చేయరు వాళ్ళు. ఎట్లా మీరు ఈ దేశాన్ని సమగ్రతతో ఉంచగలుగుతారు? ఈ దేశ ప్రజల్ని ఐకమత్యంగా ఉంచగలుగుతారు? ఈ దేశ పౌరుల్ని, ఈ దేశ సంస్కృతిని రక్షిస్తారు చెప్పండి? కాబట్టే భారతీయ జనతా పార్టీ స్టాండ్ తీసుకుంటుంది. హిందుత్వం అన్నది సాంస్కృతిక జాతీయవాదం కింద మేము తీసుకుంటాం. హిందుత్వం అనేది ఒక మతం కాదు, జీవన విధానం. ఇది ప్రపంచంలో భారత్తోనే ఉన్నది. ఈ భారత్లో ఉన్నటువంటి ఏక జీవన విధానాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుంది. వాళ్ళు ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా ఈ దేశంలో ఒకప్పుడు హిందువులే. సో ల్యూర్ కారణం కావచ్చు, లేకుంటే ఆశాపరులకు తయారు చేసి విద్యా వైద్యం పేరు మీద కొందరు మతం మారుతే, కొందరు లవ్ జిహాద్ పేరు మీద, కొందరు ఆ విస్తరణవాదం పేరు మీద, లేకుంటే భయపెట్టించి అధికారంతో డబ్బులతో మత మార్పులు చేసి ఉండవచ్చు కాక. అంత మాత్రం హిందూ రక్తం బాడీలోకి వెళ్ళి పోతుందా? డిఎన్ఏకి వెళ్ళి పోతుందా హిందూ? కాబట్టి మేము అందరినీ హిందువులుగానే స్వీకరిస్తాం, హిందువులుగానే విశ్వసిస్తాం. వాళ్ళందరూ కూడాను ఏదో కారణం చేత మతం మారినారు, మేము వాళ్ళని ప్రేమించట్లేదని కాదు. ఇప్పుడు ఎవరైతే దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తారో, ఇప్పుడు ఈ సంస్కృతికి నష్టం కలిగించేటువంటి ప్రయత్నం చేస్తారో, డెఫినెట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఎక్కడ స్పేర్ చేసేటువంటి పరిస్థితి లేదు. దీన్ని అర్థం చేసుకోవాలి. ఈ దేశంలోని సో కాల్డ్ రాజకీయ పార్టీలన్నీ కూడా ఆలోచించుకోవాలి. ఓకే, కాంగ్రెస్ నేత నగేష్ గారు కూడా మనకి లైవ్ లోకి అందుబాటులోకి రావడం జరిగింది. నగేష్ గారు నమస్తే అండి. నగేష్ గారు వాయిస్ వినిపిస్తుందా? ఓకే నగేష్ గారు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యల మీద అయితే తీవ్ర దుమారం రేపుతోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్పష్టంగా అవతల వాళ్ళకి సపోర్ట్ చేస్తే మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, అక్కడికి వెళ్ళి సపోర్ట్ చేయండి అంటే, భారతదేశం అంతా ఏకతాటి పైకి వచ్చినప్పుడు కాంగ్రెస్ మాత్రం ఎందుకు భిన్నవాదన వినిపిస్తోంది? దీనికి సంబంధించి క్వశ్చన్ చేస్తే మళ్ళీ తిరిగి మీరే ఎదురుదాడి చేస్తున్నారు అన్నది క్లియర్ కట్ గా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి నగేష్ గారు మీ అభిప్రాయం ఏంటి? వన్ థింగ్, మీరు ఇందాక అన్నారు భారతదేశం, రైట్, అందరూ ఒక తాటి మీద ఉన్నారు అన్నారు. భారతదేశం అంటే ఏంటి?
హలో వినిపిస్తుంది చెప్పండి నాగేష్ గారు. మీ నాయిస్ ఏదో వినిపిస్తే నాకు భారతదేశం అంటే నాకు తెలిసి ప్రజలు, దేశం అంటే మనుషులు అని. ఇంకోటి ఒక్క సైడ్ లో ఉంది దేశం మొత్తం అనేది, ఏ సైడ్ లో ఉంది? మైనారిటీస్ ని మనం ఇన్సెక్యూర్ చేయడం, భారత్ మాతాకి జై అంటే దేశభక్తుడు అయిపోవడం, రైట్? అండ్ అన్నెసెసర్లీ ఇందాక అన్నగారు, బీజేపీ అన్నగారు మాట్లాడుతూ ఓ మాట అన్నారు, వాట్ ఈజ్ హిందూయిజం? హిందూయిజం ఇస్ ఎ కల్చర్, అది రిలీజన్ కాదు, వే ఆఫ్ లివింగ్. అది సుప్రీంకోర్టు వర్డిక్ట్ కూడా మీరు చూస్తే మన సంవిధానం ఏమంటుంది, మన ఫోర్ ఫాదర్స్ అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ ఏమంటున్నారు, ఎసెన్స్ ఆఫ్ లైఫ్ ఎలా ఉండాలి, ఇండియా అంటే ఏందో అర్థం కాక, అంటే రాజకీయ పార్టీ ఐడియాలజీ వేరు, బట్ ఎవ్రీ టైమ్ యూ కాంట్ స్పీక్ పాలిటిక్స్ వెన్ ఇట్ కమ్స్ టు ద నేషన్ ఇంట్రెస్ట్. మీరు అబౌట్ ద పాలిటిక్స్ రేజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. హలో, వినిపిస్తుంది నాగేష్ గారు. when it comes to the nation interest, మీరు అబౌట్ ద పాలిటిక్స్ రేస్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ థింగ్ మీరు కొన్ని గ్రహించాలండి. మీరు ఇక్కడ భారతదేశంలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ని మీరు సపోర్ట్ చేయకపోతే మీరు ఈ దేశం వదిలేసి వెళ్ళిపోండి అన్నట్టు రైట్ చెప్తున్నారు. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఇదే ప్యానెల్లో మేము నలుగురు ఉన్నాము, నలుగురు నాలుగు విధంగా ఏది వాళ్ళ ఆలోచనలు పెట్టవచ్చు. దానికి అంటారు వ్యాలిడ్ డిస్కషన్ ఆర్ బ్రెయిన్ స్టార్మింగ్. మీరు అన్నదాని ప్రకారం అయితే ఉండకూడదు అని అంటే భారతదేశంలో అసలు ముస్లింలు అనే వాళ్ళు ఉండరేమో. మరి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి అంటే 3 పర్యాయాలు సెంట్రల్ గవర్నమెంట్ లో బీజేపీయే ఉంది. అలాంటి అనుకున్నప్పుడు మైనార్టీకి సంబంధించి వాళ్ళు తీసుకొచ్చిన చట్టాల గురించి మళ్ళీ మర్చిపోతున్నారేమో మీరు ఇక్కడ. మేడం నేనేమంటున్నా, నేను బీజేపీకి ఎప్పుడు ఏం చేస్తుంది అన్నది మర్చిపోలేదు. ఎందుకు మర్చిపోలేదు అంటే లాస్ట్ 10 years నుంచి బీజేపీ వచ్చిన తర్వాత దేశంలో ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయి చూసారా మీరు? మన ప్యానలిస్ట్ కే చెప్తాను. ఇప్పుడు నాకు తెలిసి కొంచెం డిబేట్ టు ద పాయింట్ మాట్లాడదాము. పుల్వామా కావచ్చు, పహల్గామ్ అటాక్ కావచ్చు, ఎలక్షన్స్ ముందే ఎందుకు జరుగుతాయి? ఇంకోటి, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కంపెయినింగ్ వచ్చినప్పుడు మందిర్, మస్జిద్, ముజ్రా, హిజాబ్, హలాల్, బజరంగ బలి ఇవే ఎందుకు మాట్లాడతారు? లాస్ట్ 10 years లో మీకు చేసిన పనులేంది? మన పార్లమెంట్ అనేది లాస్ట్ హిస్టరీలో 75 years ఆఫ్ అవర్ ఫ్రీ ఇండిపెండెన్స్ ఎలక్షన్ టైం లో జరుగుతున్నాయి కాబట్టి బీజేపీ ఇవన్నీ చేపిస్తుందన్నా మీ అభిప్రాయం? మ్యామ్ నా డౌట్ పెడుతున్నాను. అడుగుతున్నాను కదా, ఒక ఎలిగేషన్ చేసే ముందు ఖచ్చితంగా అది ఏ పాయింట్ ని బేస్ చేసుకొని చేస్తున్నాము, ఆ ఎలిగేషన్ కి సంబంధించి మిగతావి ఏవేవి రిలేటెడ్ అయి ఉన్నాయి అనేది కూడా మీరు ఆలోచించాలి కదా. దట్ ఈస్ వాట్. ఇప్పుడు నాకైతే తెలుసమ్మా, నేను ఒకటి చెప్తా చూడు నీకు. దేశం అంటే మనం అందరం ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేషన్ ని కాపాడుకోవాలి. సోషల్ ఫ్యాబ్రిక్స్ అనేది దేశ సోషల్ ఫ్యాబ్రిక్ ని కాపాడుకోవాలి. కానీ ఎవరో అంటున్నారు మనకు, ఏమంటున్నారు? హిందుత్వం అనేది చాలా గొప్పదని. వాస్తవానికి చాలా గొప్పదమ్మా. మార్క్ మై వర్డ్, నేను హిందూ ఫ్యామిలీలో పుట్టాను కాబట్టి డెఫినెట్లీ చాలా గొప్పది. కానీ లాస్ట్ కి వచ్చి హిందూ ఖత్రేమే హై అంటున్నారు. ఎందుకు అంటున్నారు? ఎవరు చూడండి, మీరు దేశం ఎటెళ్తుంది మీరు గ్రహించాలి. మనం చదువుకున్న వాళ్ళం కాబట్టి, మనం ఈ డిబేట్ లో మాట్లాడే అర్హత ఉంది కాబట్టి, ఎంతో కొంత తెలుసు కాబట్టి మనం మాట్లాడుతున్నాను. నేను నా అబ్జర్వేషనే పెడుతున్నాను. మణిపూర్ తగలబడిపోతుంది కానీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇంతవరకు ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు, దాన్ని ఖండించలేదు. మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, ఇంకా దరిద్రం అది. ఇక్కడ ఎల్ఓసి కావచ్చు, అక్కడ ఎల్ఏసీలో కూడా మన పాకిస్తాన్ నుంచి క్రాస్ బార్డర్ టెర్రరిజం అవుతుందేమో, దానికి డెఫినెట్ గా మనం మూతోడు జవాబు దేనా చెయ్యి, దానికి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాల్సిందే. అదే రిగరస్ గా దేశ గవర్నమెంట్ రియాక్ట్ అవ్వాల్సిందే. వెరీ నైస్, అవ్వాల్సిందే. కానీ దీనికన్నా వర్స్ సిచ్యువేషన్ జరుగుతున్నాయి. 21 years అఖ్లక్ ఖాన్ ఆవుల ట్రక్ ని తీసుకొని వెళ్తుంటే హీజ్ ఎక్స్పోర్టింగ్ బీఫ్ అని చంపేస్తున్నారు. 21 years కుర్రోని చంపారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ బాధ అయింది. ఈ దేశ నిర్మాణం కోసం కాదమ్మా. మహాత్మా గాంధీ కావచ్చు, అంబేద్కర్ గారు కావచ్చు, దాదాభాయ్ నైరోజీ కావచ్చు, జ్యోతిబా ఫూలే కావచ్చు, కలలు కన్నది ఇలాంటి దేశం గురించి అయితే కాదు. ఈ రోజు మన పార్లమెంట్ వచ్చేసి 42% సెషన్స్ ఎందుకు అవుతున్నాయి? సింగూర్ బార్డర్ లో రైతులు ఇంకా ఎందుకు ఆందోళన 10 years నుంచి చేస్తారు? ఆర్డినెన్స్లు ఎక్కువ ఎందుకు వస్తున్నాయి? చట్టాలు తక్కువ వచ్చినా, చట్టాలు వచ్చిన వక్ఫ్ బిల్ అని ఒకటే కమ్యూనిటీని టార్గెట్ చేసుకొని ఎందుకు వెళ్తున్నారు?
ఎందుకు మన దేశం పైన హిందూ ఇప్పుడు సెంట్రల్ మీడియా ఎందుకు ఉంది, అని అంటే అదే భారతదేశం డెవలప్ అవుతుంది కాబట్టి దాన్ని చూసి ఓరోలేకపోతున్నారు కాబట్టి కశ్మీర్ అనేది ఈ సంవత్సర కాలంలో దాని టూరిజం కు సంబంధించి ఎంత అమౌంట్ వచ్చింది, దాన్ని నమ్మి ఎంతలా వెళ్తున్నారు, దాన్ని అన్నింటిని విధ్వంసం చేయాలనుకుంటున్నారు కాబట్టి ఎక్కడ ట్రిగ్గర్ చేస్తే ఇది ఇష్యూ అవుతుందో తెలుసు కాబట్టి దాన్ని పట్టుకుని ట్రిగ్గర్ చేశారు. ఎందుకు ఈ చిన్న సెన్సిటివ్ ఇష్యూ మీకు అర్థం కావట్లేదు అసలు? నో ఐ అండర్స్టూడ్ దిస్ ఇస్ వెరీ వర్స్ట్. జమ్మూ అండ్ కాశ్మీర్ మళ్ళీ చెప్తున్నా అమ్మా, నాకున్న చదువులో చెప్తున్నా చూడు తల్లి, జమ్మూ అండ్ కాశ్మీర్ ఈజ్ ఎ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది ఇండియా. ఇన్ఫాక్ట్ వీ హ్యావ్ టు సపోజ్ టు టేక్ అక్కడ ఉన్న ఏదైతే ఆక్యుపైడ్ కాశ్మీర్ లాగా ఆజాద్ కాశ్మీర్ అంటారు పాకిస్తాన్, అది కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కుదిరితే పాకిస్తాన్ ని కూడా ఇంటిగ్రేట్ చేసుకుందాం, అది తర్వాత విషయం. వెన్ ఇట్ కమ్స్ టు ద నేషన్ ఇంట్రెస్ట్ డెఫినెట్లీ ఐఎమ్ దేర్. కానీ ఇక్కడ వచ్చేసి క్రాస్ బార్డర్ టెర్రరిజం ఐఎమ్ దేర్ అన్నప్పుడు కామెంట్స్ కూడా దానికి రిలేటెడ్ గానే ఉండాలి కదా. కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, సీనియర్ నాయకుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు యుద్ధం వద్దనేసని ఒక మైనార్టీని మనం ఇచ్చేస్తున్నాం అనేసి అంటూ రెచ్చగొట్టుడు ముస్లింలు సైతం తెర మీదకి వచ్చేసి ఖచ్చితంగా దీన్ని ఖండించాల్సిందే, మోదీ గారు మీ వెనుక మేము ఉంటాము అంటూ కూడా వాళ్ళు అంత సపోర్ట్ చేస్తూ ఉంటే కాంగ్రెస్ నేతలు చేస్తున్న కామెంట్స్ మరి ఎలా చూడాలంటారు మీరే చెప్పండి. అమ్మా, నేను కాంగ్రెస్ నేత లాగా మా రాహుల్ గాంధీ పార్లమెంట్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ లాగా ఎమర్జెన్సీ సెషన్ తీసుకోవాలి, దాని మీద డిస్కస్ చేయాలి. ఇంకోటి స్ట్రాంగెస్ట్ వర్డ్ లో కండెమ్ చేశారు. ఎక్కడైతే బ్లీడింగ్ అయిందో పాకిస్తాన్ కి అక్కడ నుంచి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉందని మా లీడర్ గారు కూడా చెప్తున్నారు. నేను యాజ్ ఎ మాదాపూర్ డివిజన్ అధ్యక్షుని గారు రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్ కోసం డివిజన్ లో నా దగ్గర ముస్లిం ఓట్ బ్యాంక్ ఎక్కువ, మేము ర్యాలీ చేసాము ఫర్ ది యూనిటీ ఆఫ్ ది నేషన్, హిందూ ముస్లిం భాయ్ భాయ్ అన్న కార్నర్ లో, గంగా జమున తహజీబ్ ని కాపాడుకోవాలన్న కార్నర్ లో ర్యాలీ చేసాము. హోల్ ఇండియా ఈజ్ సపోర్టింగ్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నో డౌట్ ఇన్ ఇట్. కానీ ఎందుకు జరుగుతున్నాయి ఇలాంటి సిచ్యువేషన్లు? నేను నా అబ్జర్వేషన్ పెడుతున్నా. అది కూడా ఇప్పుడు మీరు ఇంకోటి నా డౌట్ అమ్మా, నువ్వు ఆన్సర్ ఇవ్వు దీనికి. ఏది సౌదీ అరేబియా నుంచి మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా డిన్నర్ స్కిప్ చేసి ఇండియాకి వచ్చేసారు తెలుసా అమ్మా? రీసెంట్ గా ఆయన ఓవర్సీస్ లో ఉన్నప్పుడు అటాక్ జరిగింది. వచ్చి రాగానే పిఎంఓ ఆఫీస్ నుంచి మీడియాకి అడ్రస్ చేశారా, పార్లమెంట్ సెషన్ నుంచి మీడియాకి అడ్రస్ చేశారా, లేక బీహార్ లో ఎలక్షన్ మీడియాకి అడ్రస్ చేయడం ఇంపార్టెంటా, వెనకాతల దీనికి సంబంధించి ఏం చేయాలి, అసలు ఏం జరిగింది, ఏం చేస్తే దీనికి సమాధానం దొరుకుతుంది, దీనివల్ల రాబోయే రోజుల్లో ఎలాంటి మెసేజ్ మనం ఇవ్వాలి, వీటన్నింటి గురించి ఫోకస్ చేయడం ఇంపార్టెంట్ అంటారా? అయితే వస్తుంది మీ వ్యూవర్స్ కి, యాక్చువల్ ఇన్ఫర్మేషన్ రాదు. బీహార్ గడ్డపైకి వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎక్స్ప్రెసింగ్ హిస్ కన్సర్న్ టు ద వరల్డ్ కమ్యూనిటీ, సేయింగ్ దట్ అక్కడి నుంచి వచ్చారు అని అంటేనే కన్సర్న్ ఉన్నట్టు కదా. ఇప్పుడు సౌదీ అరేబియాలో మీరు అన్నట్టుగా అక్కడ ఒక పెద్ద మీటింగ్ అరేంజ్ చేశారు, సత్సంబంధాల నేపథ్యంలో చాలా పెద్ద ప్రాజెక్టులకు సంబంధించి ఆయన అక్కడికి వెళ్ళారు. ఆయనకు ఎలాంటి వెల్కమ్ సౌదీ అరేబియా రాజస్వాగతం పలికింది, ఎయిర్లైన్స్ ద్వారా రాజస్వాగతం పలికింది. అంటే మన భారత్ మీద ఎంత హోప్ ఉంది, ప్రధాని ఏమేం చేస్తున్నారని చూశారు కాబట్టి ఆయనకు రాజస్వాగతం పలికింది. అలాంటి ఒక ఏంటిది పెద్ద ప్రాజెక్టుకు సంబంధించి వెళ్తే ఇమీడియట్ గా ఇన్సిడెంట్ జరిగిందన్న వెంటనే ఆయన ఇమీడియట్ గా వచ్చారు అని అంటే ఇంతకు మించిన అడ్రస్ ఏం కావాలండి? వెరీ నైస్ అమ్మా. ఇక్కడ ప్యానలిస్ట్ తో వ్యూవర్స్ తో నా మళ్ళీ డౌట్లు అడుగుతా చూడు తల్లి. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆడికి వెళ్ళారు, భారత్ మీద చాలా హోప్ ఉంది అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా బీహార్ గడ్డ మీద వెళ్ళి ఎలక్షన్ ర్యాలీలోనే మాట్లాడాలి. వెరీ నైస్, అద్భుతం అమ్మా. కానీ ఇది చెప్పమ్మా, రూపాయికి డాలర్ కి వాల్యూ ఎందుకు పట్టిపోతుందమ్మా? నీ ట్రేడ్ ఎంత, నీ యునైటెడ్ నేషన్ లో నీ గ్లోబల్ ఏది గ్రోత్ రేట్ ఎంత, జీడిపి ఎంత, వికసిత్ భారత్ రిసీవ్ చేసుకుంటారా? ఎవరో మీకు అబద్ధాలు చెప్తున్నారమ్మా. అల్టిమేట్లీ ఇండియా మీద హోప్ ఉందంటే మన ఎక్స్పోర్ట్స్ పెరిగిపోవాలి, అద్భుతంగా ఇన్నోవేషన్స్ న్యూ టెక్నాలజీ మనం ట్రాన్స్పోర్ట్ చేయాలమ్మా తల్లి. ఈ ప్యానెల్ లో ఉంటా మళ్ళీ వెళ్ళిపోతా, కానీ వాస్తవ రూపంలో నా దగ్గర ఒక స్టాటిస్టిక్ ఉంది, 5.8 గ్రోత్ రేట్ జీడిపి. నువ్వు ఇంతవరకు 9 నుంచి 12 కాంగ్రెస్ రూలింగ్ అని పక్కన పెడితే ప్రీవియస్ హిస్టరీలో చూడు 9, 10, 11, 12 we aspire to achieve జీడిపి గ్రోత్ రేటు. మన రూపాయికి డాలర్ కి ఎంత రేషియో ఉంది, ఈ రోజు ఎంత దరిద్రంగా మారింది, కెనడాతో మన సంబంధాలు ఏంది, యునైటెడ్ స్టేట్స్ తో మన సంబంధాలు ఏంది, టారిఫ్ ఏంది 29% పడ్డది. ఓ అద్భుతంగా ఉందమ్మా కాన్ఫిడెన్స్ లెవెల్. మోడీ హైతో మున్కిన్ హై, అచ్చే ఫార్మర్ ఇన్కమ్ డబుల్, చాలా బాగుంది. రిపోర్ట్ కార్డ్ లో బీయింగ్ ఏ ఇండివిజువల్ యూత్ ఆఫ్ దిస్ నేషన్ ఐ ఆస్పైర్ టు బి, ఇక్కడ ఈ దేశంలో
పేదరికం నిర్మూలన కోసం పనిచేయాలి, బిలో పవర్టీ లైన్ లో ఉన్న కాదు మన నగేష్ గారు, సమాజాన్ని పైకి టాపిక్ ఒకటైతే తీసుకురావాలి. మీరు మళ్ళీ ఇంకొక దానికి వెళ్తున్నారు. ఒక్క సెకండ్ పార్థసారథి గారు. అంబానీ వచ్చేసి రోజుకి 15,000 crore సంపాదిస్తున్నారు. మీరు ఎక్కడున్నారు? 80% పీడిఎస్ మీద డిపెండ్ అయి ఉంది మీ దేశం. ఒక్క సెకండ్ నగేష్ గారు ఒక్క సెకండ్ పార్థసారథి గారు. ఇప్పుడు మనం మాట్లాడే విషయము పెహల్గాం, అదే అన్నారు, ఏదైతే కంప్లీట్ టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు అనేసి అని. జమ్మూ కాశ్మీర్ టెర్రరిజం గురించి మనం మాట్లాడుతున్నాం. ఆర్టికల్ 370 తీసేయడం మీద కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు సమర్థించింది. వక్ఫ్ చట్టం మీద కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు. అంతకు ముందు ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ముస్లింల్ని ఎందుకు కలిపి చూసే పరిస్థితి వస్తుంది అని అంటే అందుకు కారణం కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు షాబానో కేసు దగ్గర నుంచి ఈ పాత వక్ఫ్ చట్టం దగ్గర నుంచి ఏకపక్షమైన నిర్ణయాలు తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఏమంది? నిన్న ఆ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఒక ట్వీట్ చేస్తే ఆ ట్వీట్ ని ఈ రోజు తొలగించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ పార్టీకి ఒక ఆర్గనైజేషన్ గా ఎటువంటి స్టాండ్ తీసుకోవాలి అన్న క్లారిటీ లేదు. 100% క్లారిటీ ఉంది. పార్థసారథి గారు, యునైటెడ్ నేషన్ రిపోర్ట్స్ చూడండి సార్. నేను ఇప్పుడు డాలర్ కి ఇండియా రూపీకి డిఫరెన్స్ చెప్పాను, ట్రేడ్ ఎంత పెరిగింది చెప్పాను, ఎంప్లాయ్మెంట్ ఎంత జనరేట్ అయింది మీరు చెప్పండి. ఇదంతా ఎందుకు? ఇదొద్దు కదా సార్. కోర్ట్ ఆఫ్ లాలో ఎవరైనా వెళ్ళొచ్చు, సుప్రీం కోర్ట్ కావచ్చు, హైకోర్టు కావచ్చు. భారతదేశంలో అందుకే మీరు మాట్లాడుతున్న ఈ ఐటీ ఉంది చూసారా, ఈ లైవ్ ఇంటర్నెట్ లో ఇది కాంగ్రెస్ పార్టీయే. అర్థం చేసుకోవాల్సింది మిస్ఇన్ఫర్మేషన్ నాట్ గుడ్ ఫర్ ద సొసైటీ. ఐఎమ్ ట్రైంగ్ టు సే యూ, డాలర్ రేట్ ఎందుకు పెరిగిందంటే పక్కన పెట్టాలా, ట్రేడ్ ఎందుకు తగ్గిపోయిందంటే పక్కన పెట్టాలా, ఎంప్లాయ్మెంట్ ఎందుకు పెరిగిపోతుందో దేశంలో అది పక్కన పెట్టాలా, ఓన్లీ వాక్ బిల్లే డిస్కస్ చేద్దామా, ఓన్లీ పుల్వామా ఏది మన పహల్గాం అటాక్ డిస్కస్ చేద్దాము, ఎలక్షన్స్ ముందు ఎందుకు జరుగుతాయి ఇవన్నీ సార్? దేశాన్ని ఎటు తీసుకెళ్తున్నారు సార్? మీరే నాశనం చేసింది. 75 ఏళ్ళు 50 ఏళ్ళు పాలించింది కాంగ్రెస్ కాదా? నాశనం చేసిందే కాంగ్రెస్. ఇప్పుడు 10 ఏళ్లే కదా బీజేపీ కాంగ్రెస్ పార్టీ. మీకు కాంగ్రెస్ పార్టీ గురించి ఏం తెలుసు? బీజేపీకి సార్ let me ask, being an audience of this debate కి నేను క్వశ్చన్ అడుగుతా పార్థసారథి గారికి. బీజేపీ ఐడియాలజీ ఏంటి, కాంగ్రెస్ ఐడియాలజీ ఏంటి చెప్పండి సార్. డిఫరెన్స్ చెప్పండి సార్. వి మస్ట్ క్వాలిఫై టు బి డిబేట్ హియర్ సార్. వి మస్ట్ క్వాలిఫై టు బి డిబేట్. నగేష్ గారు ప్లీజ్, మీరు టాపిక్ కంప్లీట్ డైవర్ట్ చేసే పద్ధతిలోనే వెళ్తున్నారు కానీ ప్రస్తుతం జరుగుతున్నానికి కాంగ్రెస్ నేతల స్టాండ్ ఏంటి? ఇప్పుడు మీరేమన్నారు? నేను ఇక్కడ మాదాపుర, మీరు ఎక్కడ సార్ లీడ్ చేస్తుంది ఇప్పుడు? మాదాపూర్ డివిజన్ అండి, హైటెక్ సిటీ మాదాపూర్. ఓకే, మీరెక్కడ మీ కమ్యూనిటీని అంటే ముస్లిం కమ్యూనిటీని గ్యాదర్ చేసి దీనికి సంబంధించి సంఘీభావం తెలిపామని మీరు అంటున్నారు. మీ కాంగ్రెస్ లో ఒక్కొక్క ఏంటిది స్టేట్ నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తున్నారు. వాద్రా ఒక స్టేట్మెంట్, సిద్ధారామయ్య ఒక స్టేట్మెంట్. మరి వీటన్నింటిని ఎలా చూస్తారో చెప్పండి. చెప్పండి, ప్రియాంక గాంధీ గారు ఏమన్నారో చెప్పండి, ఖర్గే గారు ఏమన్నారో చెప్పండి. సౌండ్ ఇట్ ఆన్ ది ఛానల్. ఫ్యాక్ట్ మాట్లాడారు. కండెమ్ చేయలేదు. ఈ రోజు జయరాం రమేష్ గారు ఇష్యూ చేసిన స్టేట్మెంట్ తీస్తే కాంగ్రెస్ పార్టీలో ఇలా మాట్లాడొద్దు అని చెప్పి జయరాం రమేష్ గారు అందరికి ఒక విజ్ఞప్తి చేశారు. ఎందుకు చేయాల్సి వచ్చింది? సెన్సిటివ్ ఇష్యూ మీద ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియలేదు కాబట్టి ఖచ్చితంగా ఇది అందరూ గుర్తించుకోవాలి, ఇది ఖచ్చితంగా దేశ ప్రజలందరూ చూస్తున్నారు అనేసి ఆయన గుర్తు చేశారు అక్కడ. మ్యామ్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ. పార్థసారథి గారు చెప్పారు ఐడియాలజికల్ డిఫరెన్సెస్. ఎందుకంటే ఆయన నాకు తెలిసి చెప్పేటోళ్ళు ఉంటే ఈ పార్టీకి చెప్పేటోళ్ళు. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ 27 మంది చనిపోయారు, చంపేస్తారు. వాళ్ళ మీద మీ యొక్క స్టాండ్ ఏంది అసలు?
ఒక్కరి వైపు ఒక్కరింటికి పోయి పరామర్శించడమా అది చాలా condemnable. అసలు లేకుంటే అలాంటి 26 మంది అలాంటి పోగొట్టుకొని సంఘటనలు జరగొద్దు సార్. వినండి, నేను అదే చెప్తున్నాను. కట్టేసి కాదు వాళ్ళ ఈ ఇంటికి పోయేది దేశంలో- లేదా ఈ దేశంలో వాళ్ళని కలిసేది వైలెన్స్ లేదా? అనేది ఎన్నటికీ యాక్సెప్టెన్స్ కాదనా. మీరు ఎవరైనా అది సరే ఇప్పటికన్నా బీజేపీ లైన్ కావచ్చు, కలవండి. అందుకోసమే- పార్థసారథి గారు కావచ్చు, నేనేమంటున్నా వినండి. యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేటర్ ఐఎమ్ ట్రైంగ్ టు సే యూ, ఈ దేశంలో పెహల్గామ్ లో జరిగిన సంఘటన ఎన్నటికీ జరగొద్దు. అది దురదృష్టం, కండెమబుల్. దానికి ఈక్వల్ రెస్పాన్స్ పాకిస్తాన్ కి భారతదేశం ఇవ్వాల్సిందే. ఐఎమ్ స్టిల్ స్టాండింగ్ విత్ ద నేషన్. ఎవరైతే 25 మెంబర్స్ 27 మెంబర్స్ చనిపోయారో వాళ్ళ పేర్లు చెప్పండి సార్ ఆడ. మరి ఇప్పుడు అందులో- మీ కర్ణాటక సీఎం సిద్ధారామయ్య చేసిన మరి కామెంట్స్ కి సంబంధించి ఏమంటారు? మీ కాంగ్రెస్ లీడరే కదా చేసింది. హిందుత్వవాదానికి మీరే వాద్రా గారు చేసిన కామెంట్స్ గురించి ఏమంటారు? ఒక దిక్కు షర్మిల, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ షర్మిల ఏం మాట్లాడుతా ఉన్నది? మీ కాంగ్రెస్ పార్టీలో ఒక అభిప్రాయం ఉన్నదా, ఏకాభిప్రాయం ఉన్నదా? ఒక ఇష్యూ మీద మాట్లాడేది ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడదు, ఎప్పుడైతే ఖండించాలా, ఏమి లేకుండా దేశ ప్రజల్ని మీ ద్వారానే, మీ కారణంగా ఈ దేశంలో అటువంటి మత ఛాందసవాదులకు మొత్తం కూడా ఊతం దొరుకుతా ఉన్నది, వాళ్ళకు ధైర్యం వస్తా ఉన్నది. మీలాంటి వాళ్ళే కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటల కారణంగానే ఇక్కడ ఉగ్రవాదానికి మరి వాళ్ళకు సపోర్ట్ దొరుకుతా ఉన్నది, ధైర్యం వస్తా ఉన్నది. నగేష్ గారు, మీకు తెలిసిందో పాకిస్తాన్ మీడియా మీ కాంగ్రెస్ లీడర్లు చేసిన ఆ కామెంట్స్ ని వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తున్నారు అనేది మీ దాకా వచ్చిందా రాలేదా? దీనికి ఆన్సర్ చెప్పండి. ఏంటి మేడం? మీ జయరాం రమేష్ కాంగ్రెస్ గారు లీడర్స్ చేసిన కామెంట్స్ ని పాకిస్తాన్ మీడియా ఎక్స్పోజ్ చేస్తుందన్న విషయము మీ దాకా వచ్చిందా రాలేదా? మేడం, ఫస్ట్ మీరందరు చెప్పండి నాకు. ఐ డోంట్ నో, నేను చాలా చిన్నగా చదువుకున్నా. లిబరల్, మోడరేషన్, ఆర్థోడాక్సీ ఫిలాసఫీస్ కి డిఫరెన్స్ ఏంది? ఈ అరే మీరు జరిగేది ఒకటి, మీరు చెప్పేది ఒకటి. నాగేష్ గారు అర్థం కాదు. ఈ దేశాన్ని రక్షించుకోవాలా, దేశంలో ఉన్నటువంటి సంస్కృతిని రక్షించుకోవాలి, ఈ జాతి అనేది సెపరేట్ గా ప్రపంచంలో ఉన్నది, దీన్ని రక్షించుకోవాలి. ఈ ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉండాలా లేదా? ఏ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనాడు రాజ్యాంగం రాష్ట్రంలో ఆ పీఠక మీద రాము నుంచి పడితే శివాజీ దాకా బొమ్మలు పెట్టి వారి ఆదర్శంగా తీసుకుని రాజ్యాంగం రాసినారు. ఆ యొక్క ఆర్టికల్స్ యొక్క పీఠికల మీద వాళ్ళ బొమ్మలు పెట్టి ఆదర్శంగా తీసుకుని వారి దారిని నడాలని మీకు గుర్తులేదా? అది గుర్తుకొస్తలేదా? నాకన్నీ గుర్తున్నాయి సార్. ఏమి మరి ఆ రామరాజ్యం ఎక్కడ, శ్రీకృష్ణుడు యొక్క మార్గదర్శనం ఎక్కడ, ఛత్రపతి శివాజీ యొక్క ఓకే, ఒక సెకండ్ నగేష్ గారు, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అసలు అంటే మీరు చెప్పదలుచుకుంటే ఏంటి, మీ నేతలు చెప్తున్న దానికి ఇప్పుడు మీరు చెప్తున్న దానికి ఎందుకు కాంగ్రెస్ ఏకతాటి పైన ఈ అంశానికి సంబంధించి ఖండించలేకపోతుంది? అంటే మిగతా అన్ని విషయాల్లో ఎవరు లిబర్టీ వాళ్ళు తీసుకొని కమెంట్స్ చేయడం వేరే విషయం, బట్ యావత్ భారతదేశం దీనికి సంబంధించి ఉలిక్కిపడ్డది. ప్రతి ఒక్క భారతీయ పౌరుడు యాజ్ ఎ హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, యాజ్ ఎ భారతీయుడిగా స్పందించిన సందర్భాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. బట్ అంటే ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వాల్సిన సీనియర్ నేతలు కావచ్చు, ఇలాంటి సోకాల్డ్ ఇప్పుడు మీ కాంగ్రెస్కి సంబంధించి వచ్చిన వాటికి సంబంధించి పాకిస్తాన్ మీడియాలో వస్తున్న కథనాలు, అంటే ఇండియాలోనే భిన్నవాదనలు ఉన్నాయి చూశారు కదా, వాళ్ళకే క్లారిటీ లేదు అంటూ కూడా వాళ్ళు ఎలిగేషన్ చేస్తున్న పాయింట్స్ కేవలం మీ కాంగ్రెస్ లీడర్స్ చేస్తున్న కామెంట్స్నే. ఇది మీరు ఎందుకు ఏంటిది ఈ పాయింట్ మీద ఎందుకు మీరు ఆన్సర్ చేయలేకపోతున్నారని నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరు ఎకానమీ గురించి వెళ్తున్నారు, మనం ఫస్ట్ ఫుల్గా మాకు సంబంధించి మాత్రమే మాట్లాడుతున్నాము. ప్రధాని అడ్రస్ చేయలేదని అన్నారు. అడ్రస్ చేయదే అటు సౌదీలో ఉన్న ఆయన హుటాహుటిన విషయం తెలిసిన వెంటనే ఇక్కడికి రావడము, ఇమీడియట్గా మీటింగ్ పెట్టడము, ఏం జరిగింది, నెక్స్ట్ ఏం చేయాలి, ఏం చేస్తే దీనికి సంబంధించి మనం సమాధానం చెప్తాము, వీటన్నింటి గురించి యాక్షన్ కావచ్చు, ఏం జరుగుతుందో తెలియక పాక్ అంటే గుబులు పడుతున్న సందర్భం కావచ్చు, బిక్కు అనుకుంటూ గడుపుతున్న క్షణాలు కావచ్చు, ఇవన్నీ మీకు ఎందుకు కనిపించట్లేదు నగేష్ గారు? విషయాన్ని మర్చిపోతున్నారు. అంటే కింది స్థాయి కార్యకర్తలు ఎలా రెస్పాండ్ అయినా, అంటే దేశ స్థాయి ప్రాబల్యం ఉన్న వాళ్ళు, దేశ స్థాయిలో వీళ్ళకంటే ఒక గుర్తింపు ఉన్న వ్యక్తులు ఏదైనా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా అది పాయింట్ అవుట్ అవుతుంది, అది డిస్కషన్ అవుతుంది. ఈ విషయాన్ని నగేష్ గారు మర్చిపోయి మా మాదాపూర్ డివిజన్లో నేను ఇలా ఖండించాం దీన్ని, మా సంబంధించిన మా ముస్లిం కమ్యూనిటీ ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళందరినీ తీసుకొని మేము ర్యాలీ చేశాము, దానికి సంబంధించి సంఘీభావం తెలిపాము, మా సీఎం గారు కూడా దీనికి సంబంధించి రెస్పాండ్ అయ్యారు, అది మీ అందరికీ తెలిసిందే, వీటన్నింటిని ఓకే యాక్సెప్ట్ చేద్దాం. బట్
మీ కాంగ్రెస్ నాయకులు చేసిన మరి మిగతా వ్యాఖ్యలకు సంబంధించి ఏం మాట్లాడతారు? ఒక కర్ణాటక సీఎం, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఊపు తెచ్చింది కర్ణాటక అన్నది తెలిసిందే, అక్కడ గెలుపుతోటే ఒకంత కాంగ్రెస్ పార్టీ గాడిలో పడింది అన్న విషయాన్ని కూడా మీరు పబ్లిసిటీ చేసుకున్న విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి. అటు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా మొదలుకొని కాంగ్రెస్ నేతలు పాక్కు మద్దతుగా ప్రకటనలు చేయడము ఎంతవరకు సమర్థించుకుంటారు? భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు ఇప్పుడు కమ్ముకుంటున్న వేళ ఏం జరుగుతుందో ఏంటో తెలియని ఒక సంసిద్ధం నెలకొంది. ఎలా దీన్ని ప్లాన్ చేయాలి? రాబోయే రోజుల్లో మళ్ళీ భారత్ వైపు చూడాలి అని అంటే ఇప్పటికే పుల్వామా ఘటనకు సంబంధించి కావచ్చు, మిగతా ఇన్సిడెంట్కి సంబంధించి కావచ్చు, ఎలాంటి సమాధానాలు ఇచ్చాము, సర్జికల్ స్ట్రైక్స్ ఏ విధంగా చేశాము, ఇప్పటివరకు భారత్ వైపు పాక్ చూడాలంటే వణికిపోయే స్థితికి మనం తీసుకొచ్చిన సందర్భాలు ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి సందర్భంలో ఈ వ్యవహారంపై ప్రతి ఒక్కరూ ఏకతాటిపైన స్పందించాలి ఈ అంశానికి సంబంధించి. ఎందుకంటే భారతదేశంలో ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా దీన్ని ఖచ్చితంగా ఖండించాల్సిందే. మనమందరం భారతీయులము, ఆ తర్వాత మన మతాలను, మన సైద్ధాంతిక విలువల్ని, అలాగే మనం దేన్ని సపోర్ట్ చేస్తున్నామనే దాని గురించి ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. బట్ దేశానికి సమస్య వచ్చినప్పుడు అందరం ఒక్కటే అన్న విషయాన్ని చాలామంది ముస్లిం సోదరులు, మత పెద్దలు అందరూ ఏకతాటిపైకి వచ్చి ఖచ్చితంగా మీ వెంట మేముంటాం మోదీ గారు అంటూ కూడా వాళ్ళు మద్దతు ఇస్తూ ఉంటే, ఆదర్శంగా నిలవాల్సిన పొలిటీషియన్స్ చేస్తున్న వ్యాఖ్యలు అటు పాక్ మీడియా పాయింట్అవుట్ చేస్తూ యుద్ధం వద్దని, యుద్ధానికి తాము అనుకూలం కాదని, అసలు ఎలా చేస్తారు, ఒక కమ్యూనిటీని మనం సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి ఇదంతా జరుగుతుంది అంటూ చేస్తున్న వ్యాఖ్యల్ని అటు పాకిస్తాన్ మీడియా అంటే దాన్నే హైలైట్ చేస్తూ చెప్తుంది. ఈ విషయానికి సంబంధించి ఎందుకు మాట్లాడట్లేదు? ఇక పహల్గామ్ అమరులకు ఘన నివాళి అందిస్తున్న సందర్భంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించి చాలా ఖచ్చితమైన మెసేజ్, చాలా ఘాటుగానే స్పందించారు. మీరు సపోర్ట్ ఇస్తే అక్కడికి వెళ్ళి ఇవ్వండి, ఇక్కడెందుకు కూర్చుంటున్నారు, అక్కడికి వెళ్ళే మాట్లాడండి అంటూ కూడా ఆయన ఒక గట్టి సమాధానం అయితే ఇచ్చారు. ఒక్కసారి ఆయన ఏమన్నారో ఆయన మాటలోనే విందాం. హిందువులకున్నది ఒకటే దేశం, ఇంక వేరే దేశం లేదు. క్రిస్టియన్, హిందువులు ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే హిందువులకున్నది ఒకటే దేశం, ఇంక వేరే దేశం లేదు. ఇక్కడ కూడా హిందువులను టార్గెట్ చేసి చంపితే ఎక్కడికి పారిపోతారు? అంటే నీకు చంపింది 26 మందిని, కానీ దాని ఇంపాక్ట్ కోట్లాది మంది జనాభా, ఆశేష్ మొత్తం భారతదేశం మొత్తం మీద ఉంది. వెళ్ళి మీ ప్రధానమంత్రికి చెప్పుకో, మీ మోడీకి చెప్పుకో, మీ మోడీకి చెప్పుకో. అది మోదీ గారికి చెప్పడం కాదు, అది చంపేసి నన్ను కూడా చంపే అన్నాను మసూదన్ గారి భార్య. వెళ్ళి మా బిడ్డలు కూడా చంపండి, మేము మోడీకి చెప్పుకో. అఫ్ఘనిస్తాన్ ఒకటే చెప్పాలనిపించింది, మోదీని అంటలేదు, ఇక్కడ మా అందరిని అంటున్నాం. 2 కోట్ల పైన ఉండే, చాలా కోట్ల ఎక్కువ, అంత జనాభా ఉండే చోట ఈరోజు జస్ట్ పట్టుమని కొన్ని లక్షల్లో ఉంటారు పాకిస్తాన్లో హిందువులు, అంతే. బట్ వేరస్ మన దేశంలో, పాకిస్తాన్లో ఎంత జనాభా ఉందో ముస్లిం జనాభా అంత జనాభా ఇక్కడ ఉంది. దట్స్ వాట్ ఇండియా. అంటే మనం నిజంగా కనుక నిజంగా ఈ సోకాల్ సూడో సెక్యులర్ వాదులు చెప్పిన విధానంగానే అయితే నిజంగా అసలు ఇంతమంది ముస్లిం పాపులేషన్ ఉంటుందా? ఇంత వివక్ష చూపించే దేశం అయితే, హిందువులే నిజంగా వివక్ష చూపించే దేశమే అయితే ఇన్ని లక్షల మంది ఉండగలరా? అసలు ఇన్ని కోట్లాది మంది జనం ఉండగలరా? పాకిస్తాన్లో ఎంత ముస్లిం జనాభా ఉందో భారతదేశం అంతే ముస్లిం జనాభా ఉందో. దాదాపు అంత వివక్ష హిందువులకి ఎందుకు ఉంటుంది? ఇంత 26 మంది చనిపోతే మత ప్రాతిపాదికన చంపినా కానీ మన సెక్యులర్ వాదులు, సోకాల్డ్ సూడో సెక్యులరిస్, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మతం అడిగి చంపలేదంటారు. చనిపోయిన మధుసూదన్ గారి భార్య, అందరూ వాళ్ళ అబద్ధాలు చెప్తారు. వాళ్ళు పాకిస్తాన్ని ప్రేమిస్తా అంటారు. వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో కూర్చొని మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు. మొన్న కొంతమంది నాయకులు డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను. మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి, ఇక్కడ ఎందుకు? ఈ సందర్భంలో పోయిన ప్రాణాలని మనం ఎలాగ తిరిగి తీసుకురాలేము. పెద్ద ఎర్నింగ్ మెంబరు చనిపోయాడు కుటుంబంలో, మధుసూదన్ గారి కుటుంబంలో. సో మనందరి తరపున, మీ అందరి తరపున, పార్టీ తరపు నుంచి ఆయనకి ఒక 50 లక్షల రూపాయలు ఆయన కుటుంబానికి
అందజేస్తున్నాను. క్రిస్టియన్ హిందూని ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే హిందువులకు ఉన్నది ఒకటే దేశం. చూస్తున్నారు కదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎంత స్పష్టంగా అంటే ఇక్కడ మనం ఈ విధ్వంసాలను రెచ్చగొట్టట్లేదు. ఎందుకంటే భారతదేశంలో ఉన్న హిందువులకు ఓన్లీ భారతదేశమే ఉంది. మిగతా వాళ్ళకు ఒక్కొక్క ప్లేస్, ముస్లింలకు కొన్ని కంట్రీస్ కావచ్చు, అలాగే క్రిస్టియన్స్ కొన్ని కంట్రీస్ కావచ్చు ఉన్నాయి. కానీ భారతీయులకు కేవలం అంటే హిందువులకు కేవలం భారతదేశమే ఉంది. ఇక్కడ కూడా బ్రతికే సిచ్యువేషన్ లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళమంటారు? మేము అందరినీ కలుపుకొని పోతున్నాము, ఎందుకు వేరుగా చూస్తున్నారు? చూస్తున్న అంశానికి సంబంధించి ఇక్కడ మనం అందరం కలిసి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనలో ఒకరికి ఆ ఇబ్బంది కలిగినప్పుడు ఏకతాటిపైకి రావాల్సిన సందర్భంలో డిబేట్లలో కావచ్చు, సోషల్ మీడియా వేదికగా కావచ్చు, లేకపోతే ట్విట్టర్లో కావచ్చు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్న వ్యాఖ్యల్ని ఎలా సమర్థించుకుంటున్నారు? దీనికి సంబంధించి అంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్స్కి సంబంధించి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఒక్కసారి ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనూ విన్నాక మనం మాట్లాడుకుందాం. చామల కిరణ్ కుమార్ బైట్ ప్లీజ్. అవుతున్నా సరే అవకాశం వచ్చింది, మీడియాతో మాట్లాడే అవకాశం లేదు కాబట్టి మీకు మీ సమస్యలు చెప్తున్న కార్యకర్తలు. పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తే పాకిస్తాన్ పోమని చెప్పేటువంటి డైలాగ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారిని ఒకరు చెప్పదలుచుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు మీరు డిప్యూటీ సరే మొట్టమొదటిసారి ఎమ్మెల్యే, మీకు మంచి అవకాశం వచ్చి డిప్యూటీ సీఎం అయింది. ఇది సినిమా కాదు, స్క్రిప్ట్ రాసిస్తే చదువుకోని. నువ్వు ఒక ఉప ముఖ్యమంత్రి అంటే ఒక స్థాయి ఇచ్చింది, స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి. ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే చదువుడు, లేకపోతే ప్రధానమంత్రిని నువ్వు కృషి చేయాలనుకుంటే ఇంకేదైనా ప్లాట్ఫామ్ మీద పోయి రాజకీయాలు బంద్ చేసి సినిమా తీసి నంగనారావు తీసినట్టే మనం 2-3 సినిమాలు తీసి ఆయన ప్రసన్నం చేస్తాం. అంటే కుఫోన్స్ అవుతున్నా సరే అవకాశం వచ్చింది, మీడియాతో మాట్లాడే అవకాశం లేదు కాబట్టి మీకు మీ సమస్యలు చెప్తున్న కార్యకర్తలు. పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తే పాకిస్తాన్ పోమని చెప్పేటువంటి డైలాగ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారిని ఒకరు చెప్పదలుచుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు మీరు డిప్యూటీ సరే మొట్టమొదటిసారి ఎమ్మెల్యే, మీకు మంచి అవకాశం వచ్చి డిప్యూటీ సీఎం అయింది. ఇది సినిమా కాదు, స్క్రిప్ట్ రాసిస్తే చదువుకోని. ఎంపీ గారు నిజంగా పవన్ కళ్యాణ్ గారు స్క్రిప్ట్ రాసిస్తే చదివే పరిస్థితే ఉంటే ఆయన మాట్లాడితే ఆయన అభిమాన గణము ఎలా రియాక్ట్ అవుతుంది ఈ అంశానికి సంబంధించి? ఆయన రెచ్చగొట్టాలి అనుకుంటే ఆయన ఒక్క మాట అంటే ప్రస్తుతం ఆయనకున్న సపోర్ట్ కావచ్చు, ఆయనకున్న మానియా కావచ్చు, ఆయనకున్న ప్రభంజనం కావచ్చు, ఒక్కటేంటి ఒక్క మాట ఆయన నోటి గుండా వస్తే స్క్రిప్ట్ రాసింది ఆయన చదివితే సిచ్యువేషన్స్ అనేది వేరే రకంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉండి అక్కడ సపోర్ట్ చేస్తూ ఉంటే దాని స్క్రిప్ట్లో ఉన్నది రాసి చదివారు, ఇది సినిమా కాదు అనేసనంటే అది ఎంతవరకు సమంజసం అనేది మీకు మీరే క్వశ్చన్ చేసుకోండి. ఎందుకంటే ఆయన చాలా సున్నితమైన వేలో ఇది ఖచ్చితంగా ఖండించాల్సిన అంశం కాబట్టి ఎక్కడా ఎవరిని నొప్పించకుండా దయచేసి మాట్లాడేటప్పుడు ఆలోచించండి. మీరు సపోర్ట్ చేస్తా అంటే అక్కడికి వెళ్ళండి, ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నారు అనేసి అన్నారు. స్క్రిప్ట్ రాసిస్తే అంటే ఉన్న స్క్రిప్ట్ని చదివే పరిస్థితిలో అయితే ఆయన లేడు. ఎందుకంటే జనం సమస్యలను చూసి ఆ జనాల బాధలను చూసి వాళ్ళ నుంచి బయటకు వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఆ డిప్యూటీ సీఎం పదవి అనేది ఆయనను వరించింది అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. మన పార్సాది గారు మనకి అందుబాటులో రావడం. పార్సాది గారు మేడం, ఇప్పుడు సమస్య పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే పరిస్థితిని సృష్టించింది ఎవరు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే కాంగ్రెస్ పార్టీ కిందాక మన సోదరుడు నగేష్ మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలనో వాళ్ళకి క్లారిటీ లేదు. ఖచ్చితంగా ఈరోజు ఆమె అధికార ప్రతినిధి ఒక ట్వీట్ చేస్తే దాన్ని డెలీట్ చేయించింది కూడా కాంగ్రెస్ పార్టీనే. అవును. ఇప్పుడు నువ్వు రాహుల్ గాంధీ కాన్పూర్ లో ఈరోజు ఆ బాధితుల కుటుంబాన్ని సందర్శించడానికి పోయేటప్పుడు ఇటువంటి ప్రశ్నలతో ఎలా సందర్శిస్తావు? ఏ మొహం పెట్టుకొని నువ్వు వెళ్తావు? దాంతో జయరాం రమేష్ గారు ఈరోజు పబ్లిక్ స్టేట్మెంట్ ఏమిచ్చారు? వేణుగోపాల్ గారు కానీ జయరాం రమేష్ జాతీయ స్థాయిలో ఎవరు దీని మీద మాట్లాడొద్దు అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇష్టానుసారం మాట్లాడుతుంటే ఏం చేయాలనో దిక్కుతోచని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ పడింది. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పింది ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్న విధానం ఏదైతే ఉందో పాకిస్తాన్ కి సపోర్ట్ చేసేలా ఈ నాయకులు మాట్లాడుతున్నారు. ఈ మొత్తం వ్యవహారానికి పాకిస్తాన్ గుణపాఠం చెప్పాల్సిన అవసరం లేదన్నట్లు సిద్ధరామయ్య గారు అంటారు, మిగతా వాళ్ళు అంటారు. ఇదంతా మళ్ళా దీంట్లో
అందరూ హిందువులు కాదు, హిందువులని చంపలేదు అని ఒక ఆయన అంటాడు. దాంట్లో ఎవరో ఇందాక నగేష్ గారు కూడా అన్నట్లు ఒక ఆయన ముస్లిం కూడా. ఇది ఒకటి ఇక్కడ మతం కులం ఈ ప్రస్తావన లేకుండా తీవ్రవాదులు ఇంతమందిని చంపేశారు. చంపేసే ముందు అందులో ఒక్కడు మినహా మిగతా అందరూ హిందువులని గుర్తించి చంపారు అన్నది వాస్తవం. అవును. ఈ తీవ్రవాదులు ఒక మతాల్లోని సిద్ధాంతాలను అడ్డం పెట్టుకుని చేస్తున్నారనేది ఈ రోజు సోషల్ మీడియాలో వచ్చిన వాస్తవం. ఆ తీవ్రవాదులకి పాకిస్తాన్ మద్దతు ఇస్తోందనేది వాస్తవం. పాకిస్తాన్ మీద గట్టిగా మాట్లాడాల్సిన తరుణంలో ఈ రోజు మెత్తగా మాట్లాడితే దేశంలో ఉన్న పార్టీలన్నీ కూడా, ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం ఏం సందేశం వెళ్తుంది? పవన్ కళ్యాణ్ గారు అడిగింది కూడా ఈ రోజు పాకిస్తాన్ కి గట్టిగా సందేశం ఇవ్వాల్సిన చోట మీరే రకరకాల వాయిస్ లో మాట్లాడితే పాకిస్తాన్ కి, ఇందాక మీరు అన్నట్లు పాకిస్తాన్ కి ఆయుధం చేతికి ఇచ్చినట్లు కదా. ఖచ్చితంగా. ఇప్పుడు ఇక్కడ మన విభేదాలు ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ గారు ఇటువంటి తప్పులు చాలా చేస్తున్నారు. ఆయన మొన్న వెళ్ళి ఎలక్షన్ కమిషన్ దేశాన్ని నాశనం చేస్తోందని అమెరికాలో మాట్లాడొచ్చాడు. ఇప్పుడు నువ్వు గెలిచిన చోట ఎలక్షన్ కమిషన్ తప్పు చేయదు, ఓడిపోతే మాత్రం తప్పు చేస్తుంది. ఇప్పుడు ద్వంద్వ వైఖరి కాంగ్రెస్ పార్టీనే. కాంగ్రెస్ పార్టీకి ఒక వైఖరి అంట లేకపోవడమే ఈ మొత్తం సమస్యకు కారణం. ఆయన మీడియాని అడ్రస్ చేయలేదు, పార్లమెంట్ ని సమావేశపరచలేదు, ఎక్కడ దానికి సంబంధించి ఆయన మాట్లాడలేదు, పొలిటికల్ మీటింగ్ అయితే మాట్లాడడానికి ముందుకు వస్తారు అంటూ కూడా నగేష్ గారు ఇంకో కామెంట్ చేశారు. పార్లమెంటు అది భారతీయ జనతా పార్టీ తరఫున మన శ్రీనివాస్ గారు సమాధానం ఇస్తారు. కానీ ఒక్క విషయం నేను ఒక 30 ఏళ్ళుగా జర్నలిస్ట్ గా నేను అర్థం చేసుకుంది, ఎన్ని తీవ్రవాద సంఘటనలు జరిగినప్పుడు గతంలో పంజాబ్ లో ఖలిస్తాన్ పేరుతో గాని కాశ్మీర్ పేరుతో గాని పార్లమెంటు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ముంబైలో తీవ్రవాద సంఘటన జరిగిన తర్వాత పార్లమెంటు ప్రత్యేక సమావేశం పెట్టారా? ముంబైలో దాడి ఎవరి సమయంలో జరిగిందండి? కాంగ్రెస్ రికార్డుల్ని తీయమనండి. తీవ్రవాద సంఘటన జరిగినప్పుడల్లా ప్రత్యేక సమావేశం కాంగ్రెస్ పార్టీ పెట్టిందా? ఇట్లా పెట్టుకుంటూ పోతే 2 నెలలకు ఒకటి పెట్టుకుంటూ పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక విధానం అంటూ, ఇప్పుడు మొన్న కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొన్న మిగతా విషయాలు వేరు, మీరు అన్నట్టుగా మిగతా విషయాల్లో సరే ఎవరి స్పందన ఎలా ఉంది, దేశానికి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు అంశాల మీద మాట్లాడడం, ఏకతాటిపై మాట్లాడడం అనేది. పోనీ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వంతో విభేదాలు ఉన్నాయి, ఇదిగో మా విభేదాలు ఇవి, వీటిల్ని క్లారిఫై చేయండి అని స్పష్టం చేయండి. నోటికొచ్చినట్టు మాట్లాడడం కాదు కదా, ఎవరికి తోచినట్లు వాళ్ళు కాదు. కాంగ్రెస్ పార్టీ ఈ ప్రశ్నలు అడగదలుచుకుంది, మా విధానం ఇది అని రాహుల్ గాంధీని స్పష్టం చేయమనండి, అదే మాట్లాడమనండి అందరినీ. ఒక ఆర్గనైజేషన్ గా నీకు నిబద్ధత ఉంటే ఒక పర్టికులర్ విధానం తీసుకుని ఇది మా విధానం, మేము సమర్థిస్తున్నాం, సమర్థించినా కూడా మాకు ఈ ప్రశ్నలు ఉన్నాయి, సమాధానం ఇవ్వండి. ఇప్పుడు ఒక లైన్ మీరు తీసుకుంటే మిగతా పార్టీ ఆర్గనైజేషన్ అంతా మీరు తీసుకున్న ఏదైతే లైన్ ఉందో దానికి కట్టుబడి ఉండాలి కదా. అలా కట్టుబడి ఉండనప్పుడే ఇటువంటి సమస్యలు వస్తాయి. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువే, మొదటి నుంచి అదేమి తక్కువ కాదు, అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. ఆ ప్రజాస్వామ్యం వల్లే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆ కాంగ్రెస్ పార్టీలో అదేదో వాళ్ళు గొప్పతనం అనుకోవడం కాదు, గొప్పతనం చర్చించుకునేంత వరకే. ప్రజలకు ఒక విషయం చెప్పేటప్పుడు కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాల్సిందంటే ఈ అంశం మీద మా అధికారిక స్టాండ్ ఇది, అఫీషియల్ స్టాండ్ ఇది అని స్పష్టం చేస్తే ఈ గొడవ ఉండదు కదా. ఆ కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయదు? కావాలని చెయ్యదు. ఎందుకు? ఏది మాట్లాడినా మాకు అనుకూలంగా మార్చుకోవాలి. మనం ఒక స్టాండ్ తీసుకుంటే ముస్లింలు ఏమనుకుంటారు, మనం ఒక స్టాండ్ తీసుకుంటే ఇంకోళ్ళు ఏమనుకుంటారు, ఎందుకు ఇవన్నీ అవసరం? దేశ భద్రతకు సంబంధించి నా స్టాండ్ ఇది, నా ప్రశ్నలు ఇవి అని స్పష్టంగా చెప్పమనండి కాంగ్రెస్ పార్టీ. అది చెప్పలేకనే కాంగ్రెస్ పార్టీ ఇంత గందరగోళాన్ని సృష్టిస్తుంది. ఈ గందరగోళం శృతి మించితే ఏం జరుగుతుందో మనకు తెలుసు. గతంలో ఎన్నికలప్పుడు ఆయన శాంపిట్ కూడా ఏం మాట్లాడాడు, వెంటనే ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, మళ్ళా తీసుకున్నారు. అందువల్ల ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక లైన్, అంటే ఏ అంశానికి సంబంధించి అయినా
ఇది మా స్టాండు అని చెప్పలేని పరిస్థితుల్లో గందరగోళంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అదే గందరగోళం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూడా కనపరుస్తోంది. ఓకే. అంటే కనపరిస్తే అది మునుపటిలాగా ఊరుకునే పరిస్థితులు అయితే ఇప్పుడు లేవు కదా పార్థసారథి గారు. ఎందుకంటే అప్పటి మీడియాకి ఇప్పుడున్న సోషల్ మీడియాకి ఇమీడియట్ గా క్వశ్చన్ చేస్తున్నారు. ఈవెన్ ఒక ట్వీట్ ని రిమూవ్ చేపించేశారు అని అంటే ఎంతటి ప్రభావం ఉంటే ఆ ట్వీట్ అనేది రిమూవ్ అయింది అనేది ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి వాళ్ళు. ఇప్పుడు ప్రపంచం చూస్తోంది, దాచిపెట్టేది కాదు. బీజేపీ ఏమీ సర్క్యులేట్ చేయట్లేదు, ప్రపంచం చూస్తోంది. ప్రపంచం ముందు రకరకాల వీడియోలు ప్రజలే అప్లోడ్ చేస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు, ఆఖరికి ప్రశ్నిస్తున్నారు, అన్ని జరుగుతున్నాయి. ఈ జరుగుతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఒక స్టాండ్ తీసుకోవాల్సింది. వాస్తవాల్ని నేను దాచిపెడతా, వాస్తవాల్ని నేను మభ్య పెడతా, దీంట్లో మళ్ళా ముస్లింలను అనొద్దు, లేదా ఇంకోటి అనొద్దు, లేదా ఇంకోటి అనొద్దు, ఇవన్నీ అనవసరమైన గందరగోళానికి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి దానికి మసిపూసి మారేడుకాయ చేయాలన్న ప్రయత్నం ఏదైతే ఉందో అదే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది తెస్తుంది. ఓకే. కాంగ్రెస్ పార్టీ ఏ అంశమైనా, ఇదే కాదు ఏ అంశమైనా ఒక పర్టికులర్ స్టాండ్ ఖచ్చితంగా తీసుకోవాలి. లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి. ఓకే. థ్యాంక్ యూ పార్థసారథి గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. అలాగే నగేష్ గారికి, శ్రీనివాస్ గారికి కూడా థ్యాంక్ యూ. ఏంటంటే ఏ విషయానికి సంబంధించి స్పందించాలి, ఆ స్టాండ్ ఏంటి, ఎందుకంటే దేశం యావత్తు దీనికి సంబంధించి రివెంజ్ తీర్చుకోవాలి, ఖచ్చితంగా మనం సమాధానం చెప్పాలి అంటూ ఎదురు చూస్తున్న వేళ ఇటు దిశానిర్దేశం చేయాల్సిన నేతలు ఇలా మాట్లాడడం, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వినిపిస్తున్న భిన్న వాదనలు అవతల వాళ్ళకి ఊతమిస్తున్నాయన్న విషయాన్ని మరవద్దు. దానికి సంబంధించి ప్రకటన చేసే ముందు మనం చేస్తున్న అంశం ఏంటి, ఆ అంశానికి సంబంధించి మనం ఇలా చేయడం వల్ల ఏం అనర్థం రాబోతుందన్న విషయాన్ని పరిగణలోనికి తీసుకొని దయచేసి స్పృహతో ఇలాంటి ట్వీట్లు కావచ్చు, కమెంట్లు కావచ్చు చెయ్యాలి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే స్పందించారనుకుంటే పొరపాటు. ఆయన స్పందనకు ఎంతమంది తెర మీదకి వస్తారో అనేది మీరు ఊహించలేరు. కాబట్టి చామల గారు అది స్క్రిప్ట్ రాస్తే వచ్చిందో, లేకపోతే మొదటి నుంచి ఆయన ఏ భావజాలంతో ఉన్నారు, ఎవరికి ఎంత మద్దతు ఇచ్చారు, ఎవరికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అనేది ఎవరిని అడిగినా సమాధానం చెప్తారు. కాబట్టి కమెంట్ చేసే ముందు అది ఆయన ఏ పద్ధతిలో చేశారు, ఆయన చేయడానికి గల కారణం ఏంటి అనేది ఒక్కసారి మీ పార్టీ నుంచి మీరు కమెంట్ చేశారు కాబట్టి మీరు ఒక్కసారి ఏంటిది చెక్ చేసుకుంటే ఎందుకు అది వచ్చిందన్న దానికి మీకే ఆన్సర్ దొరుకుతుంది.